ఫ్రెండ్స్, కోలా గ్రేస్ కిచెన్ రెసిపీ స్వాగతం అండి. ఈరోజు గోధుమ పిండితో గోధుమ పట్టు అండి. అన్ని సిద్ధంగా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, గోధుమ అట్టుకి కావాల్సిన పదార్థాలండి. ఇలా గోధుమ పిండి అండి, 1.5 గ్లాస్ తీసుకున్నా. నాకు ఎక్కువ ఖర్చు కాదండి, ఎవరు లేరని. ఇగో ఇలా తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం సోడా పొడి వేసుకొని అటు గట్టిగా కాకుండా అటు లూజుగా కాకుండా ఇలా గంటి జారుడుగా కలుపుకోవాలండి. లంగ్స్ ఏం లేకుండాను. మరి ఉప్పు వేసినాను, కొంచెం సోడా పొడి వేసిన, ఆయిల్, దీనికి కావాల్సిన వస్తువులు, పెనం కాలుతా 10 నిమిషాలు నానబెట్టినానండి. అంతే. ఇది 10 నిమిషాలు ఊరికే మూత పెట్టి పక్కన పెట్టినాను. ఇప్పుడు ఇది వేసుకోవడం. పెనం కాలిందండి. ఫస్ట్ వేస్తామండి. ఫస్ట్ చూసుకోవాలి కదా. ఆయిల్ వేస్తున్నానండి. మేము చిన్నప్పుడు చిన్న క్లాసులు చదువుకునేటప్పుడు స్కూల్కి వెళ్ళేవాళ్ళం అండి. అప్పుడు మా అమ్మ ఇలాగా ఈ గోధుమ పిండిలో త్వరగా అయిపోవాలంటే కొంచెం కారము, ఉప్పు ఇలా వేసి మాకు దోశ వేసి ఇచ్చేదండి. ఒక్కోసారి బెల్లం కూడా వేసుకుంటాము. దీనిలోనూ బెల్లం కూడా కొట్టి వేసుకుంటాము. బాగుంటుంది. మనము ఎప్పుడు మినపప్పు రుబ్బుకోవాలి, పిండి రుబ్బుకోవాలి అనే ప్రసక్తి లేకుండా ఇది కూడా వేసుకోవచ్చు. బాగానే ఉంటుందండి. అందుకని ఈరోజు వేస్తున్నానండి. ఇంకి చూడండి, ఇలాగా అలా కూడా పెరుగు వేసుకోవచ్చండి. అసలు అవసరం లేదు, కానీ అందరు పచ్చిగా ఉంటుంది అని అంటారని, పిల్లలు కూడా పచ్చిగా ఉంది అని అంటారని అలా పెరుగు వేసుకోవాలండి. ఆయిల్ వేస్తున్నానండి. దీనిలో బెల్లం దంచి వేసుకోవచ్చు అండి, కొట్టేసుకోవచ్చు. ఉల్లిపాయ, కారము, అదొక వెరైటీ అండి. కారము, ఉల్లిపాయ అన్నీ వేసుకొని గోధుమ పిండి అట్టలు అండి. గోధుమ అట్టలు, గోధుమ పిండితో చేసిన అట్లు 3 సర్వింగ్ బౌల్లో ప్లేట్లో సిద్ధంగా ఉన్నాయండి. టేస్ట్ చేసి చెప్తాం. గోధుమ దోశ నా దగ్గర ఉందండి. నేను టేస్ట్ చేస్తున్నాను. గోంగూర పచ్చడి నూరుకున్నాము మేము ప్రొద్దున. గోంగూర వేసనకాయలు వేసి పచ్చడి నూరినాను. అది కూడా పెడతాను. ఇప్పుడు చూడండి, బాగా టేస్టీగా వచ్చింది. టేస్ట్ చేస్తున్నాం, మీరు మాత్రం చేసుకోవాలి. కరం కరం అంటుందండి. చాలా బాగుంటాయి. సింపుల్గా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం చూడండి, సెలబ్రిటీ చాలా బాగా చూస్తూ ఉంటారు కదా. కొంచెం చిన్న వీడియోలు కదా, నైట్ చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.